ఆగస్టు 15 సాయంకాలం 5 గంటల నుంచి. ఎస్, మీరు విన్నది నిజమే. ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంచక్కా తిరిగి వచ్చేయచ్చు. ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఏపీ ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మరొక మంత్రి నారా లోకేష్ వీరి ఆధ్వర్యంలో విజయవాడలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వేదికగా ఈ పథకం ప్రారంభమైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,00,000 మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది. చాలామంది కూలి పనులకు వెళ్తుంటారు, చాలామంది కొన్ని చోట్ల కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు మహిళలు. మరొక వైపు ఆధ్యాత్మిక పర్యటనలంటూ కూడా చాలామంది ఆసక్తి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఏదేమైనా కూడా మహిళలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా చుట్టేయచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై. ఖచ్చితంగా మీరు 5 రకాల బస్సులు మాత్రమే మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 రకాల బస్సుల్లో మాత్రమే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మీరు జర్నీ చేయొచ్చు అనేది ప్రభుత్వమే చెబుతోంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రయాణాలు మొదలుపెట్టేయండి.